హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి మితవాద యుగము. మన ప్రీవియస్ వీడియోలో ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో మితవాద యుగానికి సంబంధించి కొంతమంది ప్రముఖ మితవాదుల గురించి మనం తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో మరికొంతమంది ప్రముఖులైనటువంటి మితవాదులను గురించి, అదేవిధంగా మితవాద యుగములో మితవాదుల యొక్క ఉద్దేశాలు ఏమిటి, వారి డిమాండ్స్, వారు సాధించినటువంటి విజయాలు, ఆ తర్వాత వారు వైఫల్యం చెందటానికి అంటే అతివాదుల ఆవిర్భావానికి గల కారణాలు ఏమిటి అనే విషయాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో మనము మొదటగా మదన మోహన మాలవ్య మనకు మదన మోహన మాలవ్య అంటేనే మొట్టమొదటిగా గుర్తుకు రావాల్సినటువంటిది BHU, బెనారస్ హిందూ యూనివర్సిటీ. అదేవిధంగా హిందూ అనే వర్డ్ మనకు మదన మోహన మాలవ్య అంటే మనకు BHU అండ్ హిందూ అనే వర్డ్ మనకు గుర్తు రావాలి. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం, మనం ఏ జాతీయోద్యమ నాయకుడు కావచ్చు, సంఘ సంస్కర్త కావచ్చు, ఏ వ్యక్తి గురించి అయినా మనం చదువుకునేటప్పుడు ప్రముఖంగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు టాప్ B అండ్ OTP ఈ 5 సెక్షన్స్ నుంచే మనకు బిట్స్ అనేవి రావడం జరుగుతుంది అని. సో మదన మోహన మాలవ్య యొక్క ఫస్ట్ టైటిల్ చూసినట్లయితే మహామ్యాన్. మనకు రీసెంట్గా ఒక తెలుగు ఫిలిం వచ్చింది హనుమాన్ అని. సో ఆ విధంగా మహామ్యాన్, మచ్చలేని పండితుడు, స్పాట్లెస్ పండిత్ అని అంటారు. తర్వాత ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్. ఇది ఈ యొక్క BHU బెనారస్ హిందూ యూనివర్సిటీకి విరాళాలు సేకరించిన సమయంలో వచ్చినటువంటి బిరుదు ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్. అదేవిధంగా మహామ్యాన్ మరియు మచ్చలేని పండితుడు, స్పాట్లెస్ పండిత్ అని అంటారు. మన కొంతమంది రచయితలు, కొంతమంది కవులు వారి కళానికి అంటే పెన్నుకి, ఈ విధంగా పెన్నుకి పేర్లు పెడుతూ ఉంటారు. ఆ విధంగా మదన మోహన మాలవ్య తన కళానికి ఇచ్చినటువంటి నేమ్ ఏంటంటే కన్నా మకరంద్. ఏమని ఇచ్చాడు? మకరంద్. మదన మోహన మాలవ్య కలం పేరు ఏం పేరంటే కన్నా మకరంద్. ఇక మదన మోహన మాలవ్య యొక్క ఆర్గనైజేషన్స్, టాప్ Bలో రెండవ పాయింట్ అయినటువంటి ఆర్గనైజేషన్స్ మనం చెప్పుకున్నాం. మదన మోహన మాలవ్య అంటే మనకు మొదట గుర్తు రావాల్సింది హిందూ అన్న వర్డ్ అని. అఖిల భారత హిందూ మహాసభ, అదేవిధంగా హిందూ ధర్మ ప్రవర్ధని, అఖిల భారత హిందూ మహాసభ, హిందూ ధర్మ ప్రవర్ధని, జ్ఞాన మహాసభ, సనాతన ధర్మ మహాసభ, అఖిల భారత సేవా సమితి. మరోసారి చూడండి, ఆర్గనైజేషన్స్ ఆఫ్ మదన మోహన మాలవ్య. అఖిల భారత హిందూ మహాసభ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అఖిల భారత హిందూ మహాసభ, హిందూ ధర్మ ప్రవర్ధిని, జ్ఞాన మహాసభ, సనాతన ధర్మ మహాసభ, అఖిల భారత సేవా సమితి. ఇక మదన మోహన మాలవ్య పేపర్స్ అన్నప్పుడు మన కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యే, మన ఊరికి ఎమ్మెల్యే ఉంటాడు కదా, HMLS అంటే హిందూ దైనిక్. మనం చెప్పుకున్నాం హిందూ అనే వర్డ్ ప్రతి దాంట్లో ఉంటుంది మదన మోహన మాలవ్యకు సంబంధించి. హిందూ దైనిక్, మర్యాద, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లీడర్, అభ్యుదయ, సనాతన ధర్మ. హిందూ దైనిక్, మర్యాద, లీడర్, అభ్యుదయ, సనాతన ధర్మ. ఇది మనకి ఇంపార్టెంట్. ది లీడర్
ది లీడర్ అనేది ఇంపార్టెంట్. ది లీడర్ అనేటటువంటి పత్రికను మోతిలాల్ నెహ్రూతో కలిసి మదన్ మోహన మాలవ్య స్థాపించారు. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు అడిగినటువంటి ఏదంటే కనుక మదన్ మోహన మాలవ్యకు సంబంధించి ఈ యొక్క పేపర్ ది లీడర్. తర్వాత బుక్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మదన్ మోహన మాలవ్య తన కలానికి మకరంద్ అనే పేరు పెట్టుకున్నాడు అని. సో మకరంద్ అనేటటువంటి కలముతో ఇతను రచించినటువంటి కవితలు, వ్యాసాలు హరిశ్చంద్ర చంద్రిక, హిందూ ప్రదీప వంటి వాటిల్లో ప్రచురితమయ్యాయి. ఇవి మనకు మదన్ మోహన మాలవ్యకి సంబంధించినటువంటి టాప్ బి. తర్వాత ఓటీపీ అంటే అదర్ పాయింట్స్ అన్నప్పుడు మనకు మొట్టమొదటిగా గుర్తు రావాల్సింది బిహెచ్యు, బెనారస్ హిందూ యూనివర్సిటీ. అనీ బిసెంట్ వారణాసిలో స్థాపించినటువంటి జాతీయ హిందూ కళాశాలను, వారణాసిలో అనీ బిసెంట్ స్థాపించినటువంటి జాతీయ హిందూ కళాశాలను టేక్ ఓవర్ చేసి 1916లో బెనారస్ హిందూ యూనివర్సిటీగా మార్చారు. ఇందుకోసం బ్రిటిష్ ప్రభుత్వము బిహెచ్యు యాక్ట్ 1915 కూడా చేసింది. 1916 నుంచి 1938 వరకు 1916 నుంచి 1938 వరకు ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు మదన్ మోహన మాలవ్య. ఆ తర్వాత 1930 మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వ్యక్తులలో ప్రముఖులు. రెండవది వెరీ వెరీ ఇంపార్టెంట్, 1931 రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. 1931 రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి వ్యక్తిగత హోదాలో హాజరైన వ్యక్తి మదన్ మోహన మాలవ్య. అయితే మదన్ మోహన మాలవ్య చాలా పార్టీలు మారారు. మనం ఏదైనా ఒక వ్యక్తిని ఐఎన్సీలో కానీ ఇంకొక పార్టీ ఆ విధంగా చూస్తాం, కానీ దాదాపుగా 3-4 పార్టీలు మారారు మదన్ మోహన మాలవ్య. ఫస్ట్ ఐఎన్సీలో ఉన్నాడు. ఐఎన్సీలో ఉన్న తర్వాత మనకు ఇంతకుముందు చెప్పుకున్న 1922 గాంధీ యుగంలో మనం చెప్పుకున్న 1922 గయా ఐఎన్సీ సమావేశంలో కాంగ్రెస్ వాళ్ళు మార్పు కోరేవారు, మార్పు కోరని వారు ఆ 2 భాగాలుగా విడిపోతారని, ఈ మార్పు కోరేటటువంటి వారు ప్రో చేంజర్స్, నో చేంజర్స్. సో ఈ మార్పు కోరేవారు చిత్తరంజన్ దాస్ గ్రూపు. ఈ చిత్తరంజన్ దాస్ స్థాపించినటువంటి 1923లో స్థాపించినటువంటి స్వరాజ్య పార్టీలో జాయిన్ అయ్యి అందులో చాలా కీలక పాత్ర పోషిస్తాడు. ఆ తర్వాత 1925లో చిత్తరంజన్ దాస్ మరణించిన తర్వాత 1926లో మరి సొంతంగా ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తాడు. మళ్ళీ ఆ తర్వాత 1934లో మాధవ శ్రీహరితో కలిసి కాంగ్రెస్ నేషనల్ పార్టీని స్థాపించి కేంద్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ పార్టీ 12 సీట్లను గెలవడం జరుగుతుంది. ఇక 1916లోనే ఈ యొక్క రాజ్యాంగ సంస్కరణను కోరుతూ మెమరాండమ్ ఆఫ్ 19 మీద సంతకం చేయడం జరిగింది. 1932లో ఈ యొక్క బై ఇండియన్ మూమెంట్ని ప్రారంభించారు. ఇది మనకు మదన్ మోహన మాలవ్యకు సంబంధించిన టాప్ బి అండ్ ఓటీపీ. మదన్ మోహన మాలవ్య యొక్క బిరుదులు, మదన్ మోహన మాలవ్య స్థాపించినటువంటి సంస్థలు, అతను స్థాపించినటువంటి పేపర్స్, బుక్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత నెక్స్ట్ మనము రాస్ బిహారీ ఘోష్. మనకు రాస్ బిహారీ ఘోష్ ఐఎన్సీలో ఎటువంటి ప్రముఖ పాత్రను పోషించారంటే కనుక అతను చాలా మీటింగ్స్కి, మనం సింపుల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలంటే కనుక చాలా మీటింగ్స్కి అధ్యక్షత వహించాడు ఇతను. ఒకసారి మనం చూసినట్లయితే 1907 సూరత్ ఐఎన్సీ సమావేశం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1907 సూరత్ ఐఎన్సీ సమావేశం ఏంటి? 1907 సూరత్ ఐఎన్సీ సమావేశంలోనే కాంగ్రెస్ వారు
అతివాదులుగాను మితవాదులుగాను 2 గ్రూపులుగా విడిపోయి ఐఎన్సి సమావేశం ఏది? 1907 సూరత్ సమావేశం. దీనికి అధ్యక్షత వహించింది రాస్ బిహారీ బోస్. మనకి యాక్చువల్గా 1905లో బెంగాల్ విభజన జరుగుతుంది. 1905లో బెంగాల్ విభజన జరిగిన తర్వాత 1906లోనే అతివాదులు మితవాదులు 2 గ్రూపులు ఏర్పడతాయి కాంగ్రెస్లో. అతివాదులు లాలా లజపతి రాయ్ని అధ్యక్షుని చెయ్యాలి అనుకుంటే, మితవాదులు చాకచక్యంగా దాదాబాయ్ నవరోజ్, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు బిరుదు. సో అతన్ని అధ్యక్షుడిగా అనౌన్స్ చేయడంతో అతివాదులు కూడా సైలెంట్ అయిపోతారు. అయితే 1907లో మాత్రం అతివాదులు లాలా లజపతి రాయ్ని అధ్యక్ష బరిలో నిలిపితే, మితవాదులు రాజ్ బిహారీ ఘోష్ని నిలుపుతారు. లాలా లజపతి రాయ్ ఓడిపోతారు, రాజ్ బిహారీ ఘోష్ గెలుస్తాడు. సో 1907 సూరత్ సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలోనే కాంగ్రెస్ అతివాదులుగా మితవాదులుగా విడిపోయింది. మరి కలిసినటువంటి సమావేశం 1916లో లక్నో సమావేశంలో కలుస్తారు. 1908 నెక్స్ట్ ఇయర్ జరిగినటువంటి మద్రాస్ సమావేశానికి కూడా, మద్రాస్ ఐఎన్సి సమావేశానికి అంటే 2 కంటిన్యూస్గా 2 ఇయర్స్ సమావేశాలకు కూడా రాజ్ బిహారీ ఘోషే అధ్యక్షత వహించాడు. 1908లో అలహాబాదులో జరిగినటువంటి మితవాదుల సమావేశం గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, దీన్ షా వాచా వంటి మితవాదుల యొక్క అధ్యక్షతన జరిగినటువంటి, అంటే మితవాదుల అధ్యక్షత కాదు, మితవాదులు జరిపినటువంటి ఈ యొక్క మితవాద సమావేశానికి అధ్యక్షత వహించాడు. 1917లో కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ 1917 కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ సంయుక్త సమావేశానికి కూడా రాజ్ బిహారీ ఘోషే అధ్యక్షత వహించాడు. 1905లో బెంగాల్ విభజన, మనకి బెంగాల్ విభజన సందర్భంగా మనకు జరిగిన ఉద్యమమే స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతర ఉద్యమం అంటారు. ఆ వందే మాతర ఉద్యమంలో పిలుపులో భాగంగా జాతీయ సంస్థలను, స్వదేశీ సంస్థలను స్థాపించాలి అన్న పిలుపులో భాగంగా కలకత్తాలో అగ్గిపెట్టెల కర్మాగారాన్ని స్థాపించాడు రాజ్ బిహారీ ఘోష్. కలకత్తాలో అగ్గిపెట్టెల కర్మాగారాన్ని స్థాపిస్తాడు. 1875 లా ఆఫ్ మోర్గేజ్ ఇన్ ఇండియా, వెరీ వెరీ ఇంపార్టెంట్. లా ఆఫ్ మోర్గేజ్ ఇన్ ఇండియా అంటే భారతదేశములో తాకట్టులో న్యాయం అంటారు తెలుగులో. భారతదేశంలో తాకట్టులో న్యాయం అన్న విషయం మీద అనేక ఉపన్యాసాలను ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇండియన్ టారిఫ్ బిల్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ సెడిషన్ మీటింగ్ యాక్ట్ అని అంటారు. ఇండియన్ టారిఫ్ బిల్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ సెడిషన్ మీటింగ్ యాక్ట్ అంటే దేశద్రోహ సమావేశాల నివారణ చట్టము. దీనికి వ్యతిరేకంగా పోరాడాడు రాజ్ బిహారీ ఘోష్. సో మదన్ మోహన మాలవ్య అండ్ రాజ్ బిహారీ ఘోష్. నెక్స్ట్ ఏఓ హ్యూమ్ ఆంగ్లేయుడు. ఏఓ హ్యూమ్ అంటే పూర్తి పేరు అలైన్ ఒక్టావియన్ హ్యూమ్. మనకు ఏఓ హ్యూమ్ అంటే మొట్టమొదట గుర్తు రావాల్సినది ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపనలో విశేష కృషి చేసినటువంటి వ్యక్తి ఏఓ హ్యూమ్. దాదాబాయ్ నవరోజ్ అండ్ ఏఓ హ్యూమ్ కృషి ఫలితంగానే మనకు ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది స్థాపించబడింది. సో ఫస్ట్ ఏఓ హ్యూమ్, అలైన్ ఒక్టావియన్ హ్యూమ్. బిరుదులు, టైటిల్ టాప్ బి మనం చూసినట్లయితే సిమ్లా ఋషి, పోప్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ అని అంటారు. సిమ్లా ఋషి ది పోప్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ అని అంటారు.
ఆర్గనైజేషన్, ఇతరు కొత్తగా సంస్థలు అయితే స్థాపించిన సంస్థ ఐఎన్సీనే, ఇండియన్ నేషనల్ కాంగ్రెసే. ఇంకా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రధానమైనటువంటి సంస్థ. ఏఓహ్యూమ్, దాదాబాయి నౌరోజీ, బాంబే త్రయం, విలియం వెడ్బర్న్, జార్జ్ యూల్, చార్లెస్ బ్రాడ్లా, వీళ్ళందరూ కలిసి స్థాపించినటువంటి సంస్థే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అది కాక దివ్యజ్ఞాన సమాజంలో సభ్యుడుగా ఉంటాడు. దివ్యజ్ఞాన సమాజంలో సభ్యుడు. మనకు ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం, ఏది సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో దివ్యజ్ఞాన సమాజాన్ని గురించి. దివ్యజ్ఞాన సమాజాన్ని 1875 అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా ఆల్కాట్, బ్లావర్స్కీ అండ్ క్వాన్ జడ్జిలు స్థాపించారు అని. 1875లో అమెరికా న్యూయార్క్ కేంద్రంగా ఆల్కాట్, బ్లావర్స్కీ, క్వాన్ జడ్జిలు దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు. ఆ తర్వాత ఇండియాకి మార్చిన తర్వాత అనీ బిసెంట్ చేతిలోకి వచ్చిన తర్వాత పాపులర్ అయింది మనకు దివ్యజ్ఞాన సమాజం అనేది. తర్వాత పేపర్, ఏఓహ్యూమ్ అండ్ ఓల్డ్ మ్యాన్ హోప్ అనేటువంటి కరపత్రాన్ని ముద్రించాడు. తర్వాత స్ట్రే ఫెథర్స్ అంటే విచ్చలవిడిగా పడుండే ఈకలు అన్నమాట. అంటే భారతదేశంలో భారతీయుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే విచ్చలవిడిగా పడిపోయిన ఈకల మాదిరి ఉంది అంటే జనరల్ని స్థాపించాడు. తర్వాత బుక్స్, ఇతని యొక్క జీవిత చరిత్రను, ఏఓహ్యూమ్ యొక్క జీవిత చరిత్రను అలెన్ ఒక్టావియన్ హ్యూమ్, ఫాదర్ ఆఫ్ ఐఎన్సి అని రచించినది. ఇతని యొక్క జీవిత చరిత్ర రచించింది విలియం వెడ్బర్న్. ఐఎన్సి యొక్క సహ వ్యవస్థాపకుడు విలియం వెడ్బర్న్ రచించాడు. ఇక ఓటీపీ అదర్ పాయింట్లు చూస్తే ప్రముఖంగా ఇదే. ఫస్ట్ ఏఓహ్యూమ్ మనకు ఎటావా అనే జిల్లాకి పాలనా అధికారిగా వస్తాడు. వచ్చిన తర్వాత భారతదేశంలో ఈ భారతీయుల యొక్క స్థితిగతులను చూసి భారతీయులందరినీ ఏకం చేసేటటువంటి ఒక ప్లేస్, ఒక సంస్థ కావాలి అన్న ఆలోచనతో ఈ యొక్క దాదాబాయి నౌరోజీ, ఉమేష్ చంద్ర బెనర్జీ, బాంబే త్రయం, బద్రుద్దీన్ చాబ్జీ, కేటీ తెలాంగ్, ఫిరోజ్ షా మెహతా, విలియం వెడ్బర్న్, జార్జ్ యూల్, చార్లెస్ బ్రాడ్లా వీళ్ళందరితో కలిసి స్థాపించినటువంటి సంస్థే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 1885లో స్థాపించడం జరిగింది. అయితే ఏఓహ్యూమ్ దీనికి ఇండియన్ నేషనల్ యూనియన్ అని పేరు పెడితే దీన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా మార్చినటువంటి వ్యక్తి, ఐఎన్సీగా మార్చినటువంటి వ్యక్తి మన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ. తర్వాత ఇందులోని ఐఎన్సీ సహ వ్యవస్థాపకులలో మనం ఆంగ్లేయులు, ఏఓహ్యూమ్ కదా, ఆంగ్లేయులు మనం తీసుకున్నట్లయితే కానీ జార్జ్ యూల్ ఐఎన్సీ సహ వ్యవస్థాపకుడైనటువంటి జార్జ్ యూల్ 1888 అలహాబాద్ ఐఎన్సీ సమావేశానికి 1888 అలహాబాద్ ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించినాడు. ఏంటి స్పెషాలిటీ అంటే కన్నా ఐఎన్సీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ఆంగ్లేయుడు ఎవరంటే కన్నా జార్జ్ యూల్. అలాగే విలియం వెడ్బర్న్, ఐఎన్సీ సహ వ్యవస్థాపకుడే విలియం వెడ్బర్న్ మనకు 2 సమావేశాలకి 2 సార్లు అధ్యక్షత వహించిన ఏకైక ఆంగ్లేయుడు ఎవరంటే కన్నా విలియం వెడ్బర్నే. 2 సమావేశాలకి అధ్యక్షత వహించినటువంటి ఆంగ్లేయుడు విలియం వెడ్బర్న్. 1889 బాంబే సమావేశం, 1910 అలహాబాద్ సమావేశం. ఇక విలియం వెడ్బర్న్ ఏఓహ్యూమ్ యొక్క జీవిత చరిత్రను రచించిన వ్యక్తి. విలియం వెడ్బర్న్ ఏమంటాడంటే కన్నా దాన్ని ఏమంటారు, ఎన్ని జన్మలున్నా ప్రతి జన్మలోనూ భారతీయ సేవకుడిగా పుట్టాలి అని ఉంది అంటాడు విలియం వెడ్బర్న్. ఎన్ని జన్మలైతే ఉంటాయో ప్రతి జన్మలో కూడా నేను భారతీయుడికి
ఈ భారతదేశానికి సేవకుడిగా పుట్టాలి, హెరిడిటరీ సర్వెంట్ ఆఫ్ ఇండియా అని అంటాడు విలియం వెడ్బర్న్. ఇక ఉమేష్ చంద్ర బెనర్జీ ఇంకొక మితవాది, ఉమేష్ చంద్ర బెనర్జీ. ఉమేష్ చంద్ర బెనర్జీ మొట్టమొదటి 1885 మొట్టమొదటి ఐఎన్సి సమావేశం, 1885 మొట్టమొదటి ఐఎన్సి సమావేశం ఎక్కడ జరుగుతుంది? బాంబేలో జరుగుతుంది. ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించింది 1885. 1885 మొట్టమొదటి ఐఎన్సి సమావేశం జరిగే ప్లేస్ బాంబే. యాక్చువల్గా పూణేలో జరపాలి అనుకుంటారు, కానీ పూణేలో ప్లేగు వ్యాధి కారణంగా బాంబేకి షిఫ్ట్ చేస్తారు. బాంబేలో గోకుల్దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజీలో నిర్వహిస్తారు మొట్టమొదటి ఐఎన్సి సమావేశాన్ని. ఈ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది ఉమేష్ చంద్ర బెనర్జీ. మొట్టమొదటి ఐఎన్సి సమావేశానికి కార్యదర్శులుగా అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ, కార్యదర్శులుగా పనిచేసింది ఏవో హ్యూమ్ అండ్ కేటీ తెలాంగ్. వీళ్ళు కార్యదర్శులు, అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ. ఆ తర్వాత 8వ సమావేశం 1892 8వ సమావేశమైనటువంటి ఈ యొక్క అలహాబాద్ సమావేశం. అలహాబాద్ సమావేశానికి కూడా ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించాడు. ఉమేష్ చంద్ర బెనర్జీ యొక్క బిరుదులు జాతీయోద్యమ మహాపిత, జాతీయోద్యమ మహాపిత, ఫర్గెటన్ ప్యాట్రియాట్ అన్న బిరుదులు కలవు. ఇక ఉమేష్ చంద్ర బెనర్జీ బ్రిటన్ పార్లమెంట్కి, హౌస్ ఆఫ్ కామన్స్కి పోటీ చేసినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే ఉమేష్ చంద్ర బెనర్జీ. అయితే ఓడిపోతాడు. బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్కి పోటీ చేసిన మొట్టమొదటి భారతీయుడు ఉమేష్ చంద్ర బెనర్జీ, కానీ ఓడిపోతాడు. అదే హౌస్ ఆఫ్ కామన్స్కి సెంట్రల్ పిల్స్బరీ నుండి లిబరల్ పార్టీ తరఫున ఈ కామన్ సభకి పోటీ చేసి గెలిచిన మొట్టమొదటి భారతీయుడు దాదాబాయి నౌరోజీ. 1892 నుంచి 1895 వరకు మనకు బ్రిటన్ పార్లమెంట్ ఎంపీగా పనిచేస్తాడు దాదాబాయి నౌరోజీ. సో ఇది మనకు ఓవరాల్గా ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నటువంటి కొంతమంది ప్రముఖులైనటువంటి మితవాదులు, ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి కొంతమంది ప్రముఖులైనటువంటి మితవాదులు. నెక్స్ట్ మనము ఈ యొక్క మితవాద యుగము, మితవాదుల యొక్క ఉద్దేశాలు, అంటే వాళ్ళు అవలంబించిన పందా ఏమిటి, వాళ్ళ యొక్క డిమాండ్స్, వాళ్ళు సాధించిన విజయాలు, వాళ్ళు వైఫల్యం చెందడానికి గల కారణాలు వంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. మనకు మొట్టమొదటగా ఆర్సి మజుందార్ జాతీయోద్యమాన్ని 3 దశలుగా విభజించాడు. అవి మొదటిది మితవాద యుగము, రెండవది అతివాద యుగము, మూడవది విప్లవాత్మక యుగము. అందులో మనకు మొదటగా మితవాద యుగము. మితవాద యుగం అంటే 1885 నుంచి 1905 వరకు ఉన్నటువంటి కాలాన్ని మనము మితవాద యుగము అని అంటారు. అంటే 1885 ఐఎన్సిని స్థాపించిన దగ్గర నుంచి 1905 బెంగాల్ విభజన వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం మితవాద యుగము అని చెప్పవచ్చు. మొదటగా మితవాదులు అవలంబించినటువంటి విధానాలు, ఎటువంటి విధానాలను అవలంబించారు మితవాదులు ఎటువంటి విధానాలను అవలంబించారు అన్నప్పుడు మనకు మొదటగా మితవాదుల యొక్క నాయకుడు గోపాలకృష్ణ గోఖలే. మితవాద నాయకుడు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. మితవాదులు బ్రిటిష్ వారి పట్ల విధేయతను చూపారు. మితవాదులు రాజ్యాంగబద్ధమైనటువంటి జాతీయోద్యమాన్ని అనుసరించారు. అంటే రాజ్యాంగబద్ధంగా ఈ పోరాటాలను, ఉద్యమాలను చేశారు మితవాదులు. గోపాలకృష్ణ గోఖలే విధేయతను చూపారు. రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటం, అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాట పందాన్ని ఎంచుకున్నారు. అందులో భాగంగా వీళ్ళు పీసీపీ అండ్
పీపీపీ విధానాన్ని ఎంచుకున్నారు. ఏంటి పీసీపీ అంటే ప్రెజర్, కాంప్రమైజ్ అండ్ ప్రెజర్, కాంప్రమైజ్ అండ్ ప్రెజర్ అనేటటువంటి విధానాన్ని, పిటిషన్, ప్రొటెస్ట్, పిటిషన్, ప్రొటెస్ట్ అనే విధానాన్ని పందాను ఎంచుకున్నారు మితవాదులు. సో ఇక్కడ చూడండి, మనకు మితవాద యుగం, మనం మితవాద యుగాన్ని రకరకాల పేర్లతో కూడా పిలుస్తాం. మితవాద యుగాన్ని జాతీయవాదుల యుగము అని, మేధావుల అలజడి యుగము అని, రాజకీయ యాచక యుగము అని, రాజ్యాంగవాదుల యుగమని రకరకాల పేర్లతో కూడా పిలవడం జరుగుతుంది ఈ యొక్క మితవాద యుగాన్ని. మరి వీరు అవలంబించినటువంటి విధానాలు ఇవి. అంటే బ్రిటిష్ వారి పట్ల విధేయతను చూపడము, రాజ్యాంగబద్ధముగా పోరాటాలను చేయడము, పిటిషన్ అండ్ ప్రొటెస్ట్ అంటే ఎప్పుడు చూడు ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి కష్ట సుఖాలను ఏవైనా కానీ, కష్టాలను సుఖాలు లేవలే కానీ కష్టాలను, ప్రజలకు సంబంధించినటువంటి కష్టాలను సమస్యలను ఈ యొక్క పిటిషన్ల రూపంలో బ్రిటిష్ వారికి అందజేయడము, వారి అంటే ప్రార్థించడము, ఇటువంటి విధానాలను అవలంబించాడు. ఫస్ట్ ప్రెజర్ పెట్టడము, లేకుంటే సర్దుకుపోవడము, ఇటువంటి విధి విధానాలను అనుసరించారు ఎవరు? మితవాదులు. మరి వీరు ప్రముఖంగా ఏమి డిమాండ్ చేశారు? ప్రముఖంగా వీరి డిమాండ్స్ ఏమిటి? వీరి యొక్క ప్రముఖ డిమాండ్స్ ఏమిటి? ప్రముఖమైన డిమాండ్స్ ఏమిటి? వీరి మొట్టమొదటి ప్రముఖమైన డిమాండ్ ఏమిటి? స్వరాజ్యం, స్వపరిపాలన. స్వరాజ్యం, స్వపరిపాలన వీరి యొక్క ముఖ్యమైన డిమాండ్. అయితే ఇక్కడ వీరు ఎన్నుకున్న పందా ఏమిటి? వీరి డిమాండ్ ఏమిటి? సంపూర్ణ స్వరాజ్యం కాదు. వీళ్ళు ఎంతసేపు డొమినియన్ ప్రతిపత్తిని కావాలని కోరుకున్నారు. స్వరాజ్యం, స్వపరిపాలన. ఎటువంటి స్వపరిపాలన? డొమినియన్ ప్రతిపత్తి. అంటే పూర్తి సార్వభౌమాధికార దేశముగా ఉండదు, పూర్తి గణతంత్ర దేశం. ఇప్పుడు మన భారతదేశము సార్వభౌమాధికార దేశము, అంటే గణతంత్ర దేశం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎట్లా అంటే కానీ ఇప్పుడు ఉన్నటువంటి మన రాజకీయ పార్టీలు ఉన్నాయి. అంటే డొమినియన్ ప్రతిపత్తి అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కన్నా ఇప్పుడు మనకి జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మనకు జాతీయ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు స్వపరిపాలన చేస్తున్నప్పటికీ వారు కొన్ని నిర్ణయాలను తీసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మంత్రివర్గ విస్తరణ చేయాలి అని అంటే కన్నా ఖచ్చితంగా హైకమాండ్ అంటే జాతీయ పార్టీ కాబట్టి ఢిల్లీ నుంచి అనుమతి అనేది తప్పనిసరి. సో ఆ విధంగా డొమినియన్ ప్రతిపత్తి అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. సంపూర్ణ సార్వభౌమాధికార గణతంత్ర దేశంగా ఉండదన్నమాట. మనమే స్వపరిపాలన చేసుకున్నప్పటికీ హై అథారిటీ పర్మిషన్ చేసి మళ్ళీ మనకు బ్రిటన్లోనే ఉంటాయి. సో ఆ విధమైన డొమినియన్ ప్రతిపత్తిని కోరుకున్నారు వీరు. తర్వాత రెండవది ICS, ఇండియన్ సివిల్ సర్వీసెస్. తర్వాత కోవనెంటెడ్ పోస్టులు. ఈ ఇండియన్ సివిల్ సర్వీసెస్ కోవనెంటెడ్ పోస్టులలో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించాలి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క సివిల్ సర్వీసెస్ యొక్క వయో పరిమితిని పెంచాలి అని డిమాండ్ చేశారు. ఇంకా మరొక ప్రధానమైన డిమాండు శాసనసభలు. ఈ యొక్క రాష్ట్రాలు, అప్పట్లో ప్రావిన్సులు అని పిలిచేవారు కదా, రాష్ట్రాలలో శాసనసభలను లేదా చట్టసభలను ఏర్పాటు చేయాలి. ఆ శాసనసభలు లేదా చట్టసభలలో భారతీయులకు ప్రాధాన్యతను ఇవ్వాలి. తద్వారా ప్రావిన్సులలో ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక మెయిన్గా ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క పన్నులు, అంటే బ్రిటిష్ వాళ్ళు విధించిన ట్యాక్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ విధానాలు, బ్రిటిష్ వారు అవలంబించిన రెవెన్యూ విధానాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది భూమి శిస్తు సగమిది 80% రైతులను బిచ్చగాలు చేసినటువంటి విధానం ఏదంటే కనుక భూమి శిస్తు విధానం. భారతదేశంలో 80% రైతులను బిచ్చగాలను చేసినటువంటి రెవెన్యూ విధానం ఏదంటే భూమి శిస్తు విధానం. సో ఇటువంటి భూమి శిస్తు విధానాలు, సైనిక ఖర్చులు, ఇటువంటి ట్యాక్సెస్ మీద
పోరాటం అంటే వాటిని తగ్గించాలి అని డిమాండ్ చేశారు. ఇక కార్యనిర్వాహక వర్గం నుంచి ఈ యొక్క న్యాయ శాఖను వేరు చేయాలి అని డిమాండ్ చేశారు. సో వీరు అవలంబించినటువంటి విధానాలు ఏంటంటే బ్రిటిష్ వారికి విధేయతగా ఉండడము, రాజ్యాంగబద్ధమైన పోరాటాలను చేయడము, పీసీపీ అండ్ పీపీపీ విధానాలను అవలంబించడం. వీరి డిమాండ్స్ స్వరాజ్యం, స్వపరిపాలన, డొమినియన్ ప్రతిపత్తి, ఐసీఎస్ కోఆర్డినేటెడ్ పోస్టుల కోసం, రాష్ట్రాలలో శాసనసభలు లేదా చట్టసభల ఏర్పాటు కోసం, పన్నులను తగ్గింపు కోసము, కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయడం కోసం, వీరి కోసం ఎక్కువగా ఈ 1885 నుంచి 1905 మధ్య కాలంలో వీరు ప్రధానంగా డిమాండ్ చేసినటువంటివి బ్రిటిష్ వారిని ఇవి. మరి ఈ డిమాండ్స్, ఈ విధానాల వల్ల వీరు సాధించిన విజయాలు ఏమిటి? సో వీరు సాధించిన మొట్టమొదటి విజయము, అంటే మొట్టమొదటి కాదు అతిపెద్ద విజయం, 1992 కౌన్సిల్ చట్టము. మనకు 3 కౌన్సిల్ చట్టాలు ఉన్నాయి. 1861, 1892, 1909 3 కౌన్సిల్ చట్టాలు ఉంటాయి. వీరి యొక్క డిమాండ్స్ వల్లనే, అంటే వీరి పోరాట ఫలితంగానే 1892 కౌన్సిల్ చట్టం ప్రకారము ఈ యొక్క శాసనసభలలో, చట్టసభలలో భారతీయులకు ప్రాధాన్యం పెరిగింది. అంటే భారతీయుల యొక్క నెంబర్స్ ఎక్కువ మంది శాసనసభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది. అంటే సీట్ల సంఖ్యను పెంచారు, భారతీయులకి సీట్ల సంఖ్యను పెంచారు, ఎక్కువ మంది భారతీయులు శాసనసభలకు వెళ్ళడం జరిగింది. ఇక రెండవది, వీరి కృషి ఫలితంగానే 1904 కలకత్తా యూనివర్సిటీ చట్టం రద్దయింది. 1904 కలకత్తా యూనివర్సిటీ చట్టం రద్దయింది. కలకత్తా కార్పొరేషన్ చట్టం కూడా రద్దయింది. తర్వాత ఈ యొక్క రెవెన్యూ ఖర్చులు. సో ఈ రెవెన్యూ ఖర్చులకు సంబంధించి వెబ్లీ కమిషన్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. రెవెన్యూ ఖర్చులను సంబంధించి వెబ్లీ కమిషన్ ఏర్పాటు చేసింది బ్రిటన్ ప్రభుత్వం. ఈ వెబ్లీ కమిషన్ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారు మితవాదులు. తద్వారా మనకు ఈ సైనిక ఖర్చులు అనేవి తగ్గాయి. సైనిక ఖర్చులను తగ్గించడం జరిగింది బ్రిటన్ ప్రభుత్వము. ఇక నాలుగవది, ఈ ఐసిఎస్ల వయో పరిమితిని పెంచడంలోను, అందులో భారతీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంలోనూ కీలక పాత్ర పోషించారు మితవాదులు. సో ఈ విధంగా మితవాదులు మొట్టమొదటగా అసలు వారు సాధించిన మొట్టమొదటి విజయం ఏంటంటే కన్నా, ఈ విధానాలు, డిమాండ్స్, విషయాలను పక్కన పెడితే ప్రావిన్సీలకి ఒక భాగంగా బెంగాల్ ప్రావిన్సీ, మద్రాసు ప్రావిన్సీ, బాంబే ప్రావిన్సీ, అలహాబాదు, సింధు ప్రావిన్సీ, ఇట్లా ప్రావిన్సీలకు ఒక రాజకీయ సంస్థ అనేది ఉంటే ఆ కాలంలో అఖిల భారతదేశం మొత్తానికి ఒకే ఒక సంస్థను, ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను స్థాపించి భారతీయులందరినీ ఏకము చేసినటువంటి సంస్థను ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించింది మితవాదులే. అయితే వారు ఎన్నుకున్నటువంటి కొన్ని పందాల వలన వాళ్ళ పట్ల కొంచెం వ్యతిరేకత అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనం వాళ్ళ విధానాలు చెప్పుకున్నాము, డిమాండ్స్ చెప్పుకున్నాం, విజయాలు చెప్పుకున్నాం. మరి వారి వైఫల్యం చెందడానికి కారణాలు ఏమిటి? బాగానే ఉన్నది కదా, బాగానే చేసుకుంటూ వస్తున్నారు కదా అన్నప్పుడు, మొట్టమొదటగా ఇక ఐఎన్సిలో ఈ 1885 నుంచి 95 కాలం వరకు మనం గమనించినట్లయితే కనుక ఐఎన్సిలో సభ్యులుగా ఉన్న వారందరూ ఎక్కువగా విద్యావంతులు, సంపన్నులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు చేసేటటువంటి పోరాటాలు, అంటే వారు ఎంచుకున్నటువంటి పంద సామాన్య ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో ఉండేవి కావు. వాళ్ళు విద్యావంతులు, సంపన్నులు కావడం వలన వాళ్ళు ఎంచుకున్నటువంటి పోరాట పంద అనేటటువంటిది సామాన్య అట్టడుగు వర్గాల వారికి అర్థమయ్యేటటువంటి రీతిలో ఉండేది కాదు. కాబట్టి వాళ్ళ పోరాటాలు, మితవాదుల యొక్క పోరాటాలు ఎక్కువగా విద్యావంతులు, మధ్యతరగతి వారిని అట్రాక్ట్ చేసేవే కానీ ఈ యొక్క కుగ్రామాలలో, గ్రామాలలో, పల్లెలలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో జరగలేదు. అదొక ఫెయిల్యూర్గా చెప్పవచ్చు. ఇక రెండవది, వీరు బ్రిటిష్ వారి పట్ల విధేయతను చూపడము, అంటే వాళ్ళని ఇండైరెక్ట్ చెప్పాలంటే మన భాషలో అడుక్కోవడము, ప్రతిదీ వాళ్ళని అడుక్కొని వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని సాధించడం ఏంటి? అసలు సాధించడము మనది, స్వతంత్రం అనేది మన హక్కు.
వాళ్ళని బెగ్గింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం సాధించడం ఏంది, వారి పట్ల విధేయతను చూపుతూ ఆ విధంగా వారు ఎన్నుకున్నటువంటి పందా నుంచి, అంటే వారు చేసే పోరాట పందా ఈ యొక్క బ్రిటిష్ వారిని బెగ్గింగ్ చేసినట్లుగా ఉండడం వలన ఈ యొక్క జాతీయవాదులలోనే మరొక వర్గం ఉద్భవించడానికి, అంటే అతివాద వర్గం ఉద్భవించడానికి ప్రధానమైనటువంటి కారణమైంది. ఫర్ ఎగ్జాంపుల్, వీరు ఎంచుకున్నటువంటి పందా కారణంగానే, అంటే వీరు బ్రిటిష్ వారి పట్ల విధేయతను చూపడము, వారి దగ్గరకే మాకు ఇవి కావాలి, మాకు ఇవి కావాలి, వాళ్ళని ఏంది అడగాలి, ఇవి కావాలని అడగడం ఏంటి, అవి మన హక్కు కదా. మీరు ఎంచుకున్నటువంటి పందా కారణంగానే, బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకుంటే బెంగాల్ విభజన కారణం మీరు చేసిన పోరాటాలు, మీరు ఎంచుకున్న పందానే అని మనకు 1905లో ఉద్భవించినటువంటి మరొక వర్గమే కాంగ్రెస్ నుంచి అతివాద వర్గము. సో ఫ్రెండ్స్, ఇది మనకు ప్రీవియస్ వీడియోలో కొంతమంది ప్రముఖమైనటువంటి మితవాదుల గురించి, ఈ వీడియోలో మరికొంతమంది ప్రముఖమైనటువంటి మితవాదుల గురించి చెప్పుకున్నాం. ఇంకా మితవాద యుగంలో వారి విధానాలు ఏమిటి, వారి డిమాండ్స్ ఏమిటి, వారు సాధించిన విజయాలు ఏమిటి, వారు ఫెయిల్యూర్ కావడానికి కారణాలు ఏమిటి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో అతివాద యుగంలో ప్రముఖులైనటువంటి అతివాదుల గురించి, వారు ఎన్నుకున్నటువంటి విధి విధానాలు, వారి డిమాండ్స్, వారు సాధించిన విజయాలు వంటి విషయాల గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించిన వీడియోలు చూడాలనుకుంటే కనుక నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.